పాసిబిలిటీ దట్ కొంతమంది ఆయన ఎక్స్పెక్టేషన్ కి అనుగుణంగా వాళ్ళు అంత రియాక్ట్ అవ్వకపోతుండొచ్చేమో అనేది నా వాదన. నేను ఏమంటానంటే చంద్రిక్ గారు, ఎంపీలు గాని ఎమ్మెల్యేలు గాని పని చేయకపోతే ఇవాళ ఈ లెవెల్లో వర్క్ అనేటువంటిది మన గ్రామ స్థాయి దగ్గర నుంచి చూడమండి. ఇవాళ మీరు రాష్ట్రంలో ఏ గ్రామానికన్నా వెళ్ళండి, ఇది వరకు ఉన్నటువంటి రోడ్ల కన్నా చాలా బ్రహ్మాండమైనటువంటి రోడ్లను మనం చూస్తున్నామా లేదా? 6 నెలల్లో పెన్షన్ పంపిణీల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా ఆన్ డాట్ ఇవాళ మనం చేయగలుగుతున్నామా లేదా? సో ఇది ఏది కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల సహాయ సహకారాలు లేకుండా జరగదు అనేటువంటిది నా వాదన. డెఫినెట్ గా ఇప్పుడు నేను ఒక విషయం చెప్తాను చంద్రిక్ గారు, మీరేదో ఒక మ్యూట్ ముఖ్యమంత్రిని ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం మీరు పప్పులో కాలేశారు. మ్యూట్ ముఖ్యమంత్రి కాదండి. తప్పు చేస్తే ఏమ్మా తప్పు చేసావు జ్యోత్స్నా అని అడుగుతారు ఆయన. లేదు ఒప్పు చేస్తే షబ్బాస్ జ్యోత్స్నా బాగా చేసావమ్మా అని చెప్తారు. కానీ ప్రజల పట్ల బాధ్యతాయుతంగా ఉండాలి అనేటువంటిది మరీ 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 రోజు బెత్తం పట్టుకుని ఆయన గుర్తు చేస్తూనే ఉంటారు. ఒక్క నిమిషం చంద్రిక్ గారు, ఒక్క నిమిషం. ఎందుకు చేస్తారు అనంటే ఆయన ఒక ఎక్స్పీరియన్స్డ్ పొలిటీషియన్, ఆయన ఒక ఎక్స్పీరియన్స్డ్ అడ్మినిస్ట్రేటర్. ఖచ్చితంగా ప్రజలకు ఏం కావాలి, ప్రజలకు ఏం చెప్పాలి అనేటువంటిది ఆయనకి తెలుసు. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి మా దగ్గర ఉన్నటువంటి 164 మంది ఎమ్మెల్యేల్లో కావచ్చు, ఉన్నటువంటి మంత్రివర్గంలో కావచ్చు, చాలా మంది కొత్త వాళ్ళు ఉన్నారు. ఫస్ట్ టైం ఎమ్మెల్యేస్ అండ్ ఫస్ట్ టైం మినిస్టర్స్ కూడా ఉన్నారు. కాబట్టి ఇట్ ఈస్ హిస్ డ్యూటీ టు కంటిన్యూస్లీ రిమైండ్ దెమ్. అది ఆయన బాధ్యతగా ఆయన భావిస్తారు. కాబట్టి ఆయన ఒక తండ్రి స్థానంలో ఉన్నారు, పెద్దన్న స్థానంలో ఉన్నారు రాష్ట్రానికి కూడా. కాబట్టి అది ఆయన చేస్తూనే ఉంటారు. ప్రజల పట్ల డిబేట్ లో కూడా పెద్ద తమ్ముళ్ళగా మీరే ఉన్నారు కాబట్టి టైం తక్కువ ఇచ్చి అడ్జస్ట్ అవ్వాలి, అన్నిటికీ అడ్జస్ట్ అవుతున్నప్పుడు. ఇది భలే బాగుందండి. పెద్దవాళ్ళకి కొంచెం ఎక్కువ సమయం ఇవ్వాలి. అయితే ఇంకొక క్వశ్చన్, ఇది బీజేపీ కూడా తర్వాత ఆన్సర్ చేయాలి. అంటే స్టీల్ ప్లాంట్ ప్రతినిధి మాట్లాడిన తర్వాత ఇప్పుడు ఓకే, నిజంగానే ఈ రోజు నుంచి పోలవరం పనులు రీస్టార్ట్ అవుతున్నాయి, అమరావతి త్వరలో స్టార్ట్ అవుతున్నాయి, కొన్ని తొలిదశ పనులు, అలాగే స్టీల్ ప్లాంట్ దీనికి ఉద్దీపన ప్యాకేజీ ఇచ్చారు, ఇవన్నీ వెళ్తున్నాయి. నేను అనేది ఏంటంటే ఇందాక కూడా అన్నాను, చక్కగా టర్మ్స్ బాగున్నాయి అనేది క్లియర్ కట్గా ఇవన్నీ చూస్తే అర్థమవుతోంది. రేపు ఫర్ సపోజ్ ఏదన్నా అటు ఇటు అయితే ఆ రిసిప్ట్ లేదు, ఈ యూటిలిటీ సర్టిఫికేట్ లేదు, ఈ కాగితం లేదు, మాకు అదంద లేదు, అలాంటివేమీ మళ్ళీ మేము వినక్కర్లేదు కదా. ఎందుకంటే పొలిటికల్ గా కొన్ని ఉంటాయి, గవర్నెన్స్ లో కొన్ని ఉంటాయి. ఇప్పుడు ఇవన్నీ గవర్నెన్స్ లో బాగున్నాయి, పొలిటికల్ గా మంచి చెడు వచ్చినప్పుడు ఈ రెసిప్ట్ అందలా, మాకు ఈ కాగితం దొరకలా. నేను ఒక విషయం చెప్తాను చంద్రిక్ గారు, మీరు ఏమన్నా పొరపాటు ఏమన్నా జగన్మోహన్ రెడ్డితో ఈ మధ్యకాలంలో మాట్లాడారా ఏంటి? ఏదో 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 ఎక్కడో ఏదో ఇప్పుడు వాళ్ళు కనుక 24 గంటలు ఆ సోషల్ మీడియాలో కావచ్చు, మామూలు టీవీల్లోను, వాళ్ళ టీవీల్లోను అంటే గతంలో యూటిలిటీ సర్టిఫికెట్ల గురించి జరిగిన రభస చూస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఒక్క నిమిషం చంద్రిక్ గారు, తెగిపోవాలి అనుకుంటున్నారు కదా. అలా నేను జస్ట్ జోకింగ్. నేను ఐ నో యువర్ నేను ఆంధ్రజ్యోతికి కానీ మీకు కానీ ఏబిఎన్ కానీ ఉన్నటువంటి కమిట్మెంట్ తెలియదని కాదు, మీరు ప్రజల పట్ల ఎంత బాధ్యతతో డెఫినెట్ గా నాట్ అండి. నేను ఒక విషయం చెప్తాను చంద్రిక్ గారు, ఇవాళ నేను ఇందాక అదే చెప్పాను, కన్విన్సింగ్ కెపాసిటీ. మా 3 పార్టీలు, ఒకటే చిన్న మాట అండి, మా 3 పార్టీలు ఇవాళ భాగస్వామ్యులుగా మేము ఎన్నికల ముందర ఎందుకు వెళ్ళాం? ఒకటే సింపుల్ పాయింట్. ఇటు తెలుగుదేశం పార్టీ కావచ్చు, జనసేన కావచ్చు, భారతీయ జనతా పార్టీ కావచ్చు, 3 పార్టీలు కూడా మేము భాగస్వామ్యులుగా, ఎన్డీఏ సభ్యులుగా, ఎన్డీఏ అలయన్స్ పార్ట్నర్స్ గా మాత్రమే మేము ఎన్నికల్లోకి ఎందుకు వెళ్ళాం? ప్రజల కోసం జరిగినటువంటి ప్రజల కోసం. సో ప్రజల కోసం ఎప్పుడైతే మేము ఒక అలయన్స్ లోకి వెళ్ళామో, ప్రజల కోసమే మేము అలయన్స్ లో ఉంటున్నాం. ప్రజల కోసం అలయన్స్ కంటిన్యూ అవుతుంది, కంటిన్యూ అవ్వాల్సినటువంటి అవసరం కూడా ఉంది ప్రజలకు. ఎందుకంటే ఈ అలయన్స్ మంచి చేస్తుంది కాబట్టి. లాస్ట్ పంచ్ అండి, మీరు అలా వదిలేకండి. చెప్పండి మేడం, నేను ఒక విషయం చెప్తానండి. 6 నెలల్లో ట్రైలర్ చూపించాం, ఇంకా 4.5 సంవత్సరాలు ఉంది, పూర్తి 70 mm సినిమా చూపిస్తామండి, ఏం డౌట్ లేదు. ఇచ్చినటువంటి ప్రతి ఒక్క హామీని పూర్తి చేస్తాం. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక బ్రహ్మాండ